హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో 10 వారాల జర్నీతో 10 వారాల కపుల్స్తో ఈ యొక్క మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అలా కాస్త అటు ఇటుగా అంత సక్సెస్ రేట్ని అందుకోకపోయినప్పటికీ ఏదో ఒక మాదిరిగా అయితే ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ చివరి వారానికైతే వచ్చేసిందండి. ఇక దీనికి మళ్ళీ ఓటింగ్స్ అని ఏదో హంగామా అయితే చేశారు, కానీ అంత టీఆర్పీ రేటింగ్ రాలేదు. అంత వీళ్ళు అనుకున్నంత క్రేజ్ని సంపాదించలేకపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు కపుల్స్ కూడా, అంటే ఈ రోజుల్లో కపుల్స్ గేమ్స్ అనగానే జస్ట్ మన ఓంకార్ గారు చేసే ఆ యొక్క కపుల్స్ గేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ వీళ్ళని ఒక మ్యాన్షన్లో పెట్టి వీళ్ళ మధ్య ఇట్లా ఫైటింగ్లు అవన్నీ కొద్దిగా డిఫరెంట్గా అనిపించేసరికి మన వాళ్ళకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. బట్ ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కళ్యాణ్ వాసంతి చాలా మంచి ఫైట్ ఇస్తూ, సో ఇన్పుట్స్ తీసుకుంటూ వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ చాలా కష్టపడ్డారు. సో ఇక నటరాజ్ మాస్టర్ వాళ్ళైతే వాళ్ళ కోసం అసలు ఎంతమంది అయితే వాళ్ళకి ఓట్ చేయమని చెప్పి ప్రచారం చేశారంటే ఆల్మోస్ట్ టీవీ వాళ్ళంతా వీళ్ళకే ఓట్ చేయమని ప్రచారం చేశారు. ఇక మన శాంట్రా మహేష్ వీళ్ళు కూడా అందరికీ తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళ గురించి కూడా కొద్దిగా ప్రచారం జరిగింది. ఇక నెక్స్ట్ ఆసియా అలాగే నూకరాజు వీళ్ళు కూడా గేమ్స్ అయితే బాగా ఆడతారు. వీళ్ళకి మాత్రం ఎవరు పెద్దగా బయట సపోర్ట్ అయితే కనిపించలేదు. బట్ ఆడియన్స్ మాత్రం అందరినీ చూస్తూనే ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్ళు సమాధానం చెప్పేశారు. ఇప్పుడు ఫస్ట్ వాసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళైతే విన్నర్స్ అయితే అయిపోయారు. వీళ్ళకి 15 lakhsతో వీళ్ళకి క్యాష్ మనీ కూడా వచ్చేసింది. ఇక సెకండ్ రన్నర్స్గా వచ్చేసి మన నూకరాజు ఆసియా అయితే ఉన్నారు. సో విన్నర్స్ వచ్చి కళ్యాణ్ వాళ్ళు, నూకరాజు వాళ్ళు రన్నర్స్. ఇక థర్డ్ పొజిషన్లో శాంట్రా అండ్ మహేష్, అండ్ ఫోర్త్ పొజిషన్లో నటరాజ్ మాస్టర్ అండ్ నీతు, ఫిఫ్త్ పొజిషన్లో బాను అండ్ జాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ విన్నర్ రన్నర్స్, మిగిలిన వాళ్ళ పొజిషన్స్ అన్నీ మీకు ఎలా అనిపించింది కమెంట్ అయితే చేసేసేయండి. వీళ్ళకి కూడా 15 lakhs ప్రైజ్ మనీ అన్నట్టుగా అందరూ అనుకుంటూ వచ్చేస్తున్నారు. బట్ ఈ షోకే అంత రేటింగ్ రాలేదు. దీనికి ఎవరు కూడా పెద్ద సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు. అందుకే 15 lakhsతో సర్ది పెట్టేశారేమో. ఇక రన్నర్స్కి ఏమైనా ఉంటుందంటే అసలు బిగ్ బాస్ షోలోనే రన్నర్స్కి ఏమీ ఇవ్వట్లేదు. మిగిలిన చాలామంది తమిళ్ వాళ్ళు కానీ మలయాళం వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళైతే రన్నర్స్కి కూడా ఇస్తున్నారు. మన తెలుగులో మాత్రం ఇంకా ఎవరికి ఏమి కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక బిగ్ బాస్ షోలోనే ఇవ్వలేదు. మరి ఈ షోలో ఏమి ఇస్తారో అసలు ఇంక ఇవ్వరో అనేది చూడాల్సి ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ విన్నర్స్ రన్నర్స్ అయితే తెలిసిపోయిందండి. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న విన్నర్స్ తెలిసిపోయింది. మరి మీకేమేమనిపించిందో కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.